తండ్రి, మీ ప్రేమ కలిగిన నామమునకు ఉన్నతమైన మీ పాదములకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడి కరుణించి మాకు కావలసిన ఆహారాన్ని, వస్త్రాలను, ఆరోగ్యాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని సంతోషంతోనూ ఉల్లాసంతోనూ మీ అందలి భయముతో భక్తితో బ్రతుకుటకు మీరు మాకు మంచి అవకాశాన్ని ఇస్తున్నందులకే వందనం చెల్లిస్తూ, మరొక రోజు మీ కుమారుడు, మా రక్షకుడు, మా రాజు అయిన పునరుద్ధాన దినమందు మేమందరము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే అవకాశాన్ని ఇచ్చారు. మరొకసారి మీ యొక్క మాటలను మేము ఆలోచించుకుంటుండగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి క్రీస్తు పేరట శుభములండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 16. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు, మోసపడు వారును మోసం చేయవారును దేవుని వశంలోనే ఉన్నారు. ఇక 13వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 13వ అధ్యాయము 9వ వచనం యోబు గ్రంథం. ఆయన మిమ్మల్ని పరిశోధించుట మీకు క్షేమమా? ప్రశ్న. లేక ఒకడు నరులను మోసం చేయనట్లు మీరు ఆయనను మోసం చేయుదురా? దయచేసి పిల్లలు అక్కడక్కడ తిరగొద్దండి. దేవుని పిల్లలారా, నరులను మోసం చేస్తారు. ఓకే, నరులను మోసం చేస్తారు. కానీ నరులట దేవునిని మోసం చేయలేరు. అంతే కదండి. నరులను మోసం చేస్తారు, కానీ నరులు దేవునిని మోసం చేయలేరు. ఇకపోతే గత 2 భాగాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు చివరి భాగాన్ని మనం నేర్చుకుందాం. మోసపోయేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉండే ఉంటారు. ప్రియులారా, మొట్టమొదటిగా సాతాను అవ్వమ్మలను, ఆదామును మోసం చేయడం జరిగింది. మోసం చేసింది ఎందుకంటే మోసపోయే తల్లి ఉంది కాబట్టి మోసం చేసింది. ఇక అలాగే క్రైస్తవులు కూడా ఏ రీతిలో మోసపోతున్నారన్న సంగతులు, కొన్ని విషయాలు పోయిన వారం మనం విన్నాం, నేర్చుకున్నాం. ఇకపోతే ఈరోజు కూడా కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. బైబిల్ తెరవండి. అందరూ బైబిల్ తెరిచి తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి మనం చదవగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. అయితే కడవరి దినములను అన్నాడు. కడవరి దినములు అనగా ఎవడండి? ఇవే అంచె దినాలు, మనిషికి పోయే దినాలు. కడవరి దినాలలో కొందరట అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా తెప్పుచున్నాడు. అంటే సాతాను ఏదో వేషం వేసుకొని మనుషులను మోసం చేయడు కాదు. సాతాను
దాని ఏజెంట్లుగా తయారు చేసుకుంది. చెప్పాలంటే వారు కూడా క్రైస్తవులైనా చెప్పుకుంటారండి. మరలా మేము కూడా బోధకులమే, బోధించేవారమే అని చెప్తారు. కానీ ఏ బోధ చేస్తారట? దయ్యముల బోధ. మరి ఈరోజు క్రైస్తవులను మోసం చేస్తున్నారా? అంతే కదండి మాట ప్రకారం. క్రైస్తవులను మోసం చేస్తున్నారు. మరి మోసం చేసేవారు క్రైస్తవులేనా? వీరు క్రైస్తవులు కాదు. మోసపోయేవారు క్రైస్తవులేనా? వీరు క్రైస్తవులు కాదు. ఎందుకంటే సాతాను తంత్రములను మీరు, నేను, మనము ఎరగని వారమై ఉన్నామా లేమా? ఎరగని వారము కాము అని అన్నాడు. అంటే ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది, ప్రతి ఒక్కరు చదువుతున్నారు, ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. మరలా ఎందుకు మోసపోవాలి? చెప్పండి, చదవండి కిందికి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే వివాహమును నిషేధిస్తారట. ఇది బోధే. మీరు దేవునికి సమర్పించుకుంటారు కదా, మీరు వివాహము చేసుకోకూడదు. ఇదొక తీరు మోసం అండి. ఎక్కువగా దేవుని పిల్లలారా, ఈ పెంతుకోస్త ఆవభావాలు కలిగిన వారు వివాహాలు చేసుకోరు. అలాని జాగ్రత్తం జరగట్లేదా? ఈరోజు ఏ ఒక్క వ్యక్తి పవిత్రంగా ఉండాలనుకుంటున్నారు చెప్పండి? ఉండగలుగుతారండి? అసంభవం. ఆడవారైనా మగవారైనా పవిత్రంగా తనను తాను కాపాడుకోవడం అసంభవం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, జారత్వం జరుగుతుంది. నీ కూతురుకు ఈడొచ్చిందా, నీ కుమారుడికి ఈడొచ్చిందా, పెళ్లి చేసేయమన్నాడు. కానీ ఇక్కడ ఎవరట? వాత వేయబడిన మనస్తత్వం గలవారట వివాహాన్ని నిషేధిస్తారట. మేము దేవునికి సమర్పించుకున్నామండి, మేము వివాహం ఆడమండి. ఈరోజు ప్రపంచంలో మేము దేవునికి సమర్పించుకున్నాము అన్న వారే పెద్ద దొంగలండి. తెలుసా మీకు? ఎన్ని న్యూస్లో రావట్లేదా? ఎంతమంది ఇక వారిని అనకూడదు, కానీ వారే పెద్ద దొంగలండి. అన్నిట్లో ఉన్నారండి, అన్ని విశ్వాసాలలో ఉన్నారు. ఇక మన పేరు చెప్తే చచ్చిపోతారు కదండి. ఎందుకండి మన పేరు చెప్పడం? ఆల్రెడీ మనకు అర్థం కావాలి. ఇంకా కిందకి చూడండి. సత్య విషయం అనగా వాక్యపు విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞత స్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. ఎక్కడ చెప్పిందండి బైబిల్? కొత్త నిబంధనకు వచ్చేసరికండి, కటికేవాణి అంగడిలో ఏదైతే వాడు అమ్ముతాడో నిరభ్యంతరంగా తినొచ్చు అన్నాడు. మరి ఈరోజు కొందరు చెప్తున్నారు ఏంటంటే, అయ్యో అది తినకూడదు, ఇది తినకూడదు. మీకెవరు చెప్పారు? అంటే క్రైస్తవుడినే మోసం చేస్తున్నాడు. మరి క్రైస్తవుడు మోసపోతున్నాడు కాబట్టి వీరు మోసం చేస్తున్నారు. మనం వాక్యం తెలిస్తే మనం మోసపోతామండి. ఇంక కిందికి చూడండి. కొన్నిటిని తినుట మానవలను చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది
కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలైనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడి ఉన్నది. నువ్వెవడు నిషేధింపడానికి, తినకూడదని చెప్పడానికి నేనెవరిని చెప్పండి? ప్రతి ఒక్కరు తినొచ్చు. ప్రతి ఆహారము దేవుడు శరీరానికి అవసర నిమిత్తమే ఇచ్చాడు. ప్రతి దానిని మనం తినాలి. సీజనల్ ఫ్రూట్స్ అంటారు చూడండి, సీజనల్ ఫ్రూట్స్. ఎండాకాలం వస్తుంది, మామిడి పళ్ళు తినేస్తారు. దాహార్తిని తీర్చడానికి ముంజలు అంటారే తెలుగులో, వాటిని తింటారు. చల్లదనం, వాటర్ మెలన్, దోసకాయలు, ఇంకేంటండి రకరకాలు దేవుడు క్లైమేట్ను బట్టి ప్రకృతిలో తయారు చేసి మన కోసం ఇస్తే, ఇది తినకూడదు, అది తినకూడదు, వివాహాన్ని నిషేధించాలి, మీరు పిల్లలు కనకూడదు. ఇవేంటండి? ఎక్కడ చెప్పింది బైబిల్ చెప్పండి? మరి వివాహమే నిషేధించేవారు దేవుడి మాటను కాదంటున్నారా? వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను, పానుపు నిష్కలంకమైనది గాను అని దేవుడు కోరుకుంటే, ఈ అబద్ధికులట, వాత వేయబడిన వారట వివాహాన్నట నిషేధిస్తారు. నువ్వు సమర్పించుకున్నావా? వైట్ అండ్ వైటే ఉండాలట. ఎవడు చెప్పాడండి? అసలు సమర్పణ అంటే ఏంటండి? నాకు అర్థం కాదు. సమర్పణ అంటే ఏంటండి? ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు నాజీరు చేయబడ్డారు. నాజీరు ప్రతిష్ఠింపబడ్డారు. ప్రతిష్టత. వారు ఏం చేయాలి? వెంట్రుకలు కొరిగించుకోకూడదు, క్షౌరము తీయించుకునకూడదు. దేవుడు ధర్మశాస్త్రంలో వ్రాయించిన కట్టడలను వారు మీరకూడదు. అసలు క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత సమర్పణ, ప్రతిష్టత, నాజీరు అంటే ఏంటో తెలుసండి? ఎప్పుడైతే మారు మనసు పొంది పాత జీవితాన్ని సమాధి చేసి నూతనంగా బాప్తీసము తీసుకొని నూతన జీవితం పొందాను చూడండి, దేవుని ద్వారా సంఘంలో చేర్చబడ్డామ, అదే నాజీరు, అదే ప్రతిష్టత, అదే సమర్పణ. ఇంతకంటే గొప్పది ఇంకేం లేదండి. అంటే దేవుడికి మనం మాటిచ్చొచ్చాం, ఈనాట నుండి నేను ఈ భూమిని విడిచేంత వరకు నీ కోసం బ్రతుకుతాను అని. అదే సమర్పణ. ఇంక దానికంటే పెద్ద సమర్పణ లేదండి బైబిల్. మరి సమర్పణ ఉన్నదని నువ్వు చెప్తున్నావంటే నువ్వు మోసగాడివి. అంతేనా? అంతేనండి. మరొక మాట చూడండి, మరొక మాట. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకండి, దేవుడట వెక్కిరిస్తాడు, వెక్కిరింపబడడు. మనం మోసపోతే దేవుడు ఎందుకు వెక్కిరింపబడాలి? ఎందుకు మోసపోవాలి చెప్పండి? ఎందుకు మోసపోవాలి? చాలామంది దేవుని పిల్లలారా వాక్యం విషయంలోనే మోసపోతారండి. వారి జీవితాలలో ఎక్కడ మోసపోరండి. ఎవరైనా వచ్చండి 2000 కాగితం అని చెప్పి 20 రూపాయల కాగితం ఇస్తే తీసుకుంటామని చెప్పండి. తీసుకుంటామా? 50 రూపాయల కాగితం ఇచ్చింది 500 కాగితం అండిస్తే తీసుకుంటామా? గుడ్డివాడైనా తడివి ఇదేదో డౌట్ అనిపిస్తుంది నాకు, ఇది 500 కాగితం కాదని చెప్తాడండి. నీకు కళ్ళు లేవు కదా? లేదండి, నేను తడివానండి చేతులతో. 500 ఎలా ఉందో, 20 ఎలా ఉందో, 50 రూపాయల నోటేలు నాకు తెలుసండి. మరి వాక్య విషయంలో ఎందుకండి మోసపోతారు? వాక్య విషయంలో ఎందుకు మోసపోతారు చెప్పండి? ఈరోజు స్వస్థతలు లేవు.
స్వస్థత వరము కలిగిన సహోదరులట. ఎక్కడున్నాయి స్వస్థతలు? మోసం ఎవరు చేస్తున్నారండి? మోసం ఎవరు చేస్తున్నారు చెప్పండి? వాత వేయబడిన మనస్సు గలవారే. మరలా వారు బోధకులుగా పిలువబడుతున్నారు. అందుకనే నా పిల్లలారా, లిపి కలిగిన భాషలో ప్రతి ఒక్కరికి చేతులు నేను బైబిల్ ఇచ్చాను. నా మాటలు మీరు చదవండి, ఆలోచన చేయండి. ఎవరి చేతులు మోసపోకండి, నేను వెక్కరింపబడను. నా పిల్లలంటే ఘనంగా చెప్పుకోవాలండి. వాడి కుమారుడా, ఓ నీ వాడి గురించి చెప్పకన్నా అన్నట్టు చూడండి కొందరు. అలా మనను గూర్చి దేవదూత లేదట, దేవుడు గొప్పగా చెప్పుకోవాలి, అలా కోరుకుంటున్నాడండి దేవుడు. దేవుని పిల్లలారా, ఆలోచించేయండి. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పట్టణంలో క్రీస్తు సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ పౌలు గారు 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి మాటను గుర్తు చేశాడు. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ అన్నాడు. ఎవడునూ, వాడు ఎంత గొప్పవాడైనా సరే ఐ డోంట్ కేర్ అంటున్నాడు పౌలు గారు. అయ్యో అయ్యగారండి, అయ్యో ఆయన పెద్ద ఆయనండి, ఎవడికి లెక్క? ఆ మాట ప్రకారం చెప్తానండి. ఆ మాట అక్కడ వ్రాయబడింది ఏంటంటే, మోటుగా వ్రాయబడింది ఆ మాట. ఎవడైతే ఏంటన్నాడు, ఎవడునో మోసపరచనీయకండి, వ్యర్థమైన మాటలే. వివాహం నిషేధించాలండి బ్రదర్. తెల్ల దుస్తులే కట్టుకోడు బ్రదర్. కొన్ని తినాల బ్రదర్, కొన్ని తినకూడదు బ్రదర్. వ్యర్థమైన మాటలు. బ్రదర్ నువ్వు సమర్పించుకున్నావు కదా బ్రదర్, అయితే అంతే. లోకానికి దూరంగా ఉండాలా? కుష్ఠరోగం వచ్చిందా? ఊరుకు వెలుపల ఉండటానికి కుష్ఠ వచ్చిందా నీకు? సమర్పణ జీవితం కలిగి ఉన్నా కాబట్టి నువ్వు బ్రదర్ వెరైటీగా ఉండాలి. ఏముండాలి? అసలు అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకం ఉందంటే ఎక్కడన్నా? మీరు బొట్లు పెట్టుకోకూడదు, మీరు మట్టలు పెట్టుకునకూడదు, మొగడు తెచ్చిన దానిలా చెల్ల చీరలు కట్టుకొని రావాలి, తాళి కట్టుకు. ఎక్కడున్నావు? యూరోప్లో ఉన్నావా? ఈరోజు యూరోప్లో అమెరికాలో ఉన్నవారు కూడా తాళీలు కట్టుకుంటున్నారు తెలుసా? మెట్టలు పెట్టుకుంటున్నారు తెలుసా? వస్త్రధారణ చీర కట్టుకుంటున్నారు తెలుసా? మన వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది, చీరలు మర్చిపోయారు, జీన్స్ ప్యాంట్స్ వేసుకొని టీషర్ట్స్ వేసుకొని ఊరగిస్తున్నారు. వెరీ గుడ్, సూపర్, నీకు నచ్చితే వేసుకో. ఎవరద్దన్నారు? ఎవరద్దన్నారు చెప్పండి? నీ ఇష్టం, నీ వేషధారణ నీ ఇష్టం. కానీ అలంకరణ మాత్రం దేవునికి రాజ్యానికి ఆటంకం కాదు. కానీ తగు వస్త్రం అన్నాడు, తగు విధం. దేవుని పిల్లలారా, ఇవన్నీ చెప్పేవారు ఏం మాటలట? వ్యర్థమైన మాటల వలన మిమ్మలను మనలను ఎవడును మోసపరచనీయకుండా చూచుకొనండి. రాత్రికి రాత్రి దర్శనంలో ఏమైనా మాట రాసుకొని వచ్చారు. నేను దేవుడు ఏమైనా కలలో నాకు చెప్పాడా? ఎప్పుడు రాయబడిందండి ఎఫెసీలకు రాసిన పత్రిక? సుమారు క్రీస్తు శకం 57-60లో. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు అవుతుందండి సుమారు. ఎవరు చదవలేరా? మేము ఎందుకండి చదువుతాం బైబిల్? మాకేం అవసరం అండి చదువుతామండి బైబిల్? మనం మోసపోతామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33-34. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33-34. దుష్ట సాంగత్యం
మంచి నడవడిని చెరుపును. మనం అనుకున్నాం దుష్టులు ఎవరు? యేసుక్రీస్తును ఎరగని వారు దుష్టులు అని అనుకున్నాం మనం. కాదండి, ఈ మాటల్లో చూస్తే వాత వేయబడిన మనస్తత్వం గలవారు వీరు క్రైస్తవులమని చెప్పుకునేవారే. వీరండి పెద్ద దుష్టులు కాదు, దుష్టులు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. గొప్పగా చెప్పుకుంటారు కదండి, మేము క్రైస్తవులం అండి, మేము పలానా అండి. మరి ప్రవర్తన చూసేసరికి దుష్ట ప్రవర్తన. ఏమంటారు? ఈరోజు సత్యానికి వ్యతిరేకమే. ఎక్కడ సత్యం చెప్పబట్టలేదండి. సత్యానికి వ్యతిరేకులే, వాక్యానికి వ్యతిరేకులే. వీరేనండి క్రైస్తవులమని చెప్పుకున్న దుష్టులు చాలామంది ఉన్నారండి. కోకులలుగా వ్యర్థమైన మాటల యందే పట్టింపులు. అసలు వాక్యం మనకు అర్థం కాదు, వాక్యం చూడరు, చదవరు. వాక్యం ప్రకారం వారు బ్రతకరు, బ్రతికే వారిని బ్రతికింపనియ్యరు. అందుకేమంటారు చూడండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చెయ్యకండి అని అన్నాడు. పాపం అంటే ఏంటో తెలుసండి. చాలామంది పాపం అంటే ఏంటంటే అది చేశాడండి, ఇది చేశాడండి. నువ్వు చేయలే. పాపం అనగా దేవుని దృష్టిలో ఆజ్ఞ అతిక్రమమే పాపం. బైబిలే సమాధానం. బైబిల్ నుండి ప్రశ్న వచ్చిందా? బైబిల్ నుండి సమాధానం వెతకాలే తప్ప నా ఆలోచనలో పుట్టిన ఆలోచన నేను చెప్పకూడదు, మీ ఆలోచనలో కదులుతున్న మాటలు మీరు చెప్పకూడదు. వాక్యమే సమాధానం చెప్పాలి. పాపము చేయకుండా ఏమంటున్నాడు? మేల్కొని పాపము చేయకండి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఈ మాట ఎవరికి రాస్తున్నారో తెలుసా? కొరంతి పట్టణములో క్రైస్తవులను ఉద్దేశించి వ్రాసిన మాట. అన్ని జనులకు కాదండి, లోకలకు కాదండి. ఈరోజు సంఘాలలో జరుగుతున్న దుష్ట కార్యక్రమాల గురించి పౌలు గారి చేత దేవుడు రాయించిన మాట. కొరంతి పట్టణంలో ఎటువంటి దుష్టులు ఉన్నారో తెలుసండి? చెప్పకూడదు, కానీ ఈ మాటలే ఎత్తేసుకొని బైబిల్ విరోధులు, దేవుని విరోధులు, క్రీస్తు విరోధులు, బైబిల్లో బూతులు ఉన్నాయండి అని చెప్తున్నారు. ఒరే పిచ్చి సన్నాసి, అక్కడ జరిగిన సంఘటన గుర్తు చేశారంటే మీరు ఎంత దుష్టులా, మీరంత వేస్ట్గా ఎలా మోసపోయారు. ఒకడట తండ్రి భార్యని ఉంచుకున్నాడటండి. చిచి 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 చిచి. ఇట్టి కార్యము లోకంలో అన్య జనులనగా దేవుడు లేని వారిలో కూడా కలగదు. మీరెలా మోసపోయారు? మీరు ఎవడు మిమ్మల్ని మోసం చేశాడు? అందుకే చెప్పాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఎవరి సాంగత్యం చేయకండి, మిమ్మల్ని మీరే నమ్ముకోనండి, మీరు దేవుని మీద నమ్మకంగా ఉంచండి. ఎవరు నమ్మకండి. నేను చెప్పిన మాటలను కూడా మీరు నమ్మకండి. వాక్యంలో ఉన్నది ఉన్నట్టయితే గ్రహించండి, పాటించండి. మనుషులు దేవునిని మోసం చేయలేరు, నరులను మోసం చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకేమంటున్నాడు? దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. మీకు బుద్ధి, సిగ్గంటే బాగా మొరటుగా ఉంటుంది కదండి. ఆ రోజు అన్నాడండి, ఆ పదాన్ని ఉపయోగించాడండి.
సిగ్గు కలుగుటకై. ఈ మాట సంఘాలలో చెప్పామనుకోండి, రాళ్లతో కొట్టి చంపరు సేవకుని. నెక్స్ట్ వారం కథం, ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంత మోటుగా చెప్తాడా, ఇంత కఠినంగా చెప్తాడా? మరి ఏం చెప్తాను? వ్యర్థమైన మాటలు చెప్తే భలే భలేగా అంటే నువ్వు మోసపోతున్నావు లెక్క. దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. ఏ విషయంలో మనం మోసపోయినా వాక్యం విషయంలో మాత్రం మోసపోకూడదు. ఎందుకంటే వాక్యం విషయంలో మోసపోయామనుకోండి, మన గురి తప్పిపోతుంది పరలోకం. ఎందుకంటే వాక్యములోనే నిత్య జీవం ఉంది. లేఖనములు యందే నిత్య జీవము కలదని మనము ఏం చేస్తున్నాం? పరిశీలన చేస్తున్నాం. మరి లేఖనముల యందే మనం మోసపోయామనుకోండి, పరలోకాన్ని చేతులారా పోగొట్టుకుంటామండి. ఆ బాధతోటే దేవుడు ఇంత కఠినంగా వ్రాయించాడంటే. మనుషులు ఇప్పుడు గురించి ఆలోచిస్తున్నారు, రాబోయే జీవితం గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఆలోచించకపోతే ఎలా? ఎవరు చెప్పాలి? క్రైస్తవ సమాజాన్ని ఎవరు సర్చ్ చేయని చెప్పండి, ఎవరు సర్చ్ చేయని చెప్పండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, అయ్యో మీరు విశ్వాసులు కదా, అవిశ్వాసులతో ఎందుకు జోడి చెప్తున్నాడు చూడండి. ఇందాక కుమార్తె చెప్పింది కదా, జోడి పదార్థాలు భక్తి, తర్వాత భయం. విశ్వాసులు విశ్వాసులతోటే జోడి. అవిశ్వాసులతో జోడి కట్టారా గంగలు పోతామండి. అంతేనండి. దీనికి మోటు సామెత ఒకటి చెప్పమంటారా? చూసే గాడిద వచ్చి మేసే గాడిదని గడిపిందట. ఇది తిని కూసుంది, బలిసి కూసుంది, పాపం ఆకలి అవుతుందని మేస్తుందట. మేసేటప్పుడు గడ్డి బాగుందా, ఎక్కడికి వెళ్ళొచ్చో, నీకు ఆకలితో ఉంది, మంటతో ఉంది, మేస్తుంది గడ్డి, ఇది నిండింది, బలిసి కొట్టుకుంటుంది. అంటే విశ్వాసంలో ఉన్నవారిని అవిశ్వాసులు పడగొడతారు. అవసరమా? ఉన్న బతుకే చాలలేదు, ఉన్న బతుకు గురించి ఆలోచించట్లేదు, ఇంకా రాబోయే బతుకు గురించి నువ్వు ఆలోచిస్తావా? బ్రతుకుంటే బలసాగు తిని బ్రతకొచ్చు. అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకేం తెలుసు, నాకేం తెలుసు. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలోకి వచ్చి సేవకుడితో అబద్ధం ఆడకూడదు. చాలామంది అబద్ధం ఆడుతున్నారు. మార్నింగ్ ఫోన్ చేశాను నేనే, రాలేరు, వచ్చామని చెప్పారండి. అంటే నేనే గుడ్డివాడినా? తెలిసి అబద్ధం ఆడుతున్నారు. బాగుండదు. చదవండి. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి అన్నాడు. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? మన నీతిమంతులం, బాప్తిస్మం తీసుకున్నాం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, నీతిమంతులం. మరలా అనీతిమంతులతో జోడెందుకు చెప్పండి. వెలుగు చీకటితో ఏం పొత్తు? క్రీస్తులకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? దేవుని ఆలయము మనకు విగ్రహములతో ఏమి పొందిక? ఎందుకంటే మనము జీవము గల దేవుని ఆలయం. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో దేవుని ఆలయంగా మలచబడ్డాం, ప్రత్యేకపరచబడ్డాం, ఏర్పరచబడిన వారం.
కానీ చివరిలో ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసేవారు ఉన్నారు. గనుక ఎవరు కూడా మోసపోకూడదని దేవుడు స్వీట్గా హెచ్చరిస్తున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం అండి. లూకా సువార్త 4వ అధ్యాయం. అప్పుడు అపవాది యేసుక్రీస్తుని ఎత్తుకొని పోయిందండి. ఆయన తీసుకొని పోయి ఎత్తైన పర్వతం మీద తీసుకుపోయిందట. తీసుకుపోయి భూలోకము వాడి రాజ్యములను చూపించింది. 1 నిమిషమా? 1 నిమిషం. ఈరోజు నెట్ ద్వారా చూస్తున్నామా లేదా? గూగుల్ తల్లిని అడిగితే కలాస్ మొత్తం తెలియజేస్తుంది. గూగుల్ తల్లి పేరు భలే పెట్టారండి. 1 నిమిషంలో ఏం చేసిందట? చూపించింది. చూపించి మోసం చేయాలని చూసింది. అక్కడ ఉన్నారెవరు? మోసపోయేవాడా? మనలాగా మోసపోయేవాడు ఉంటే అమ్మ 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 చాది గుద్దుకునేవారు. ఎంత నాకు ఇస్తావా? ఒకసారి దండం మీద కోటి దండాలు నీకే. నాదేం పోతుంది? దండం నీకు, ఆస్తి నాకు. కోటి కాదు, కోట్ల దండాలు పెడతాను నీకు. ఇవన్నీ ఇస్తావా? మనమే ప్రశ్నించేవారు. యేసుక్రీస్తు వారికి ఏం చేసిందండి? మోసం చేయాలని చూసిందండి యేసుక్రీస్తు వారిని. మోసపోతాడు యేసుక్రీస్తు వారు. ఇవన్నీ చేస్తాను, ఒకేసారి నాకు దండం పెట్టాను అన్నది. దండంలో ఏముందండి? దండంలో ఏముందండి? ఈరోజు రాజకీయ నాయకులు చూడండి, మంది కనబడి సరిపోతుంది చేతులు అని. ఇంతే. దండం పెట్టడం పెద్ద గొప్ప అండి. యేసుక్రీస్తు వారు దండం పెడితే లోకరాజ్యాలన్నీ ఆయన అవి అనుకుంది. అక్కడ సొమ్ము ఒక్కడదైతే సోపు ఒక్కడది. కలిగి ఉన్నది ఏది నేను లేకుండానే కలగలేదు. నేను కలిగించినే ఉంటే నాకు ఇస్తావా? అమ్మా నాకే నువ్వు మొక్కాలి. నీ యజమానుడు నా తండ్రికి నమస్కారం చేయాలి, నేను నీకు మొక్కుతానా? శతాబ్దం అవుతాడు. గట్లాస్ అయిపోయిందండి, విడిచిపోయిందండి. ఇంకేం చేస్తుందండి? ఈయనతో టైం వేస్ట్ చేసుకునే బదులు చాలామంది మోసపోయేలు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళిపోతారండి. అందుకే గర్జించు సింహం వలె తిరుగుతుంది. ఎవరు వీక్గా ఉన్నారు, ఎవరు బలహీనలుగా ఉన్నారు, వారిని మోసం చేయాలి. ఎవరిలో వాక్యం లేదు, ఎవరిలో బలం లేదు, వారిని మోసం చేయాలి. అంతేనే కదా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుడి పిల్లలారా, ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తుంది డబ్బు. డబ్బండి. ప్రతి ఒక్కరికి డబ్బే అవసరం. అంతే కదండి, డబ్బే అవసరం. దేవుడి కంటే డబ్బుకే దాసులైన వారు కోట్ల మంది అండి. 99.9. ఈరోజు చాలామంది రాలేదు. ఎందుకు తెలుసా? పనుల భారం. పనుల భారం అండి. ఆదివారమే పనులు, ఇంకా వారాల పనులు ఉండవు. ఎందుకంటే నిన్ను మోసం చేయడానికి సిద్ధంగా ఉంది, నీ వెనకనే ఉంది కదా. అడుగులు అడుగు వేసుకుంటూ వస్తుంది. పని భారం చూపెట్టచ్చు, చుట్టాల భారం చూపెట్టచ్చు, అనారోగ్య కార్యం చూపెట్టచ్చు. మోసం చేస్తుంది, మోసపోతున్నావు కనుక మోసం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇక లోకరాజ్యాలను చూపించిన సాతాను యేసుక్రీస్తు మోసపోలేదు. ఇక యేసుక్రీస్తును నమ్మిన వారిని మోసం చేయాలి. వాళ్ళని చేస్తే నేను చేసినట్టే అనుకుంటుంది ఇప్పుడు. అంతే కదండి. దేవుడు ఒక షరతు, ప్రాణం ముట్టకూడదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. మనుషులను ఎలా టార్చర్ పెడుతుందంటే అది బలవంతం చేస్తుందట. పోయిన వారం చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథంలో.
మనుషులను నీవు నాకు నమస్కారం చేయని ఒకసారి యేసుక్రీస్తుని బలవంతం చేసింది. ఈరోజు డబ్బు చూపించి నీవు నాకు సాష్టాంగపడు బలవంతం చేస్తుందటండి. నేను ఇస్తాను, నువ్వు నా దగ్గరికి రా. ఇప్పుడు చదవండి 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా. లోకంలో ఎవరున్నారు తెలుసా? సాతాను. లోక సంబంధమైన లోకరాజ్యములన్నీ దాని చేతుల్లో ఉన్నవి. దేవుడికి లోకం అంటే వైరం అంటున్నాడు. లోక స్నేహం చేసేవారికి దేవుడితో శత్రుత్వం. మీరు విశ్వాసులు కదా, అవిశ్వాసులు ఎందుకు జోడి? వెలుగు చీకటితో ఉంటుందా? వెలుగు రాగానే చీకటి మాయమైపోవాలి. వెలుగు ఉంది, చీకటి ఉంది, ఏందడి? జంబలక్కడి బొమ్మ కాకపోతే బ్రిటానియా 50-50. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. అవసరమండి దేవుడితో శత్రుత్వం మనం పెంచుకోవడం. ఈరోజు ఆదివారము ఆరాధనకు రాని వారందరూ దేవునితో శత్రుత్వం పెంచుకుంటున్నారు. రాసుకోండి ఈరోజు నుంచి. బంగారు వాక్యం ఈరోజు అనుదిన వాగ్దానం ఇది. ఆదివారము ఆరాధనలో దేవుని సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ అపోస్తల బోధలోను సహవాసములోను సంఘముగా కూడుకొనడంలోను రొట్టె విరుచులోను ప్రార్థన చేయటంలోను లేని వారందరూ దేవునితో శత్రుత్వం పెంచుకుంటున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి చదువుదామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్నదానినైనను మీరు ప్రేమించకండి. దేవా, మేము లోకంలోనే ఉన్నాం కదా, మరి లోకాన్ని ఎందుకు ప్రేమించకద్దంటున్నారు? లోకం అంటే మనుషులోయ్, లోకం అంటే మట్టి కాదోయ్. మరి దేవా, ప్రతి ఒక్కరిని పొరుగువారిని ప్రేమించమన్నారు, ఇరుగువారిని ప్రేమించమన్నారు, అందరి కొరకు ప్రార్థన చేయమన్నారు. మరి ఇదేంటి దేవా? ప్రశ్న. ఏమంటారు చెప్పండి సమాధానం. చదవండి. లోకంలోనైనను ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకండి. ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో నుండదు. దోస్తీ పట్టడం తప్ప, స్నేహం చేయడం తప్ప, అంతకొస్తుంది కానీ ఇక్కడ అపార్థం చేసుకున్నారండి చెత్త సన్నాసులు. మీ బైబిల్కి ఇది ఉండిందండి, లేకపోతే అందుకని మీరు దేశం విడిచి వెళ్ళిపోండి అంటున్నారు. యూస్లెస్ ఫెలోస్లు. ఒరే, అది అర్థం ఏంటంటే లోకంలో ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది. ఈ పాపము లోకంలో సంక్రమించింది. పాపులతో మీరు స్నేహము చెయ్యకండి అంటే దేవుడిని ద్వేషించే వారిని కానివ్వండి, వాక్యం అంటే పడరాని వారిని కానివ్వండి, ఇందులో ఉంటాయి కదండి. ఇటువంటి వారితో జాగ్రత్త. వీలైతే సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండమన్నాడు దేవుడు. మరి ఇక్కడికి వచ్చేసరికి లోకంలో ప్రేమించకండి, లోకంలో ఉన్నదాన్ని ప్రేమించకండి, ఇది దేవుడి ప్రేమకు తగదంటున్నాడు. మరి ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? కింద చెప్తున్నాడు చూడు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు. వీటికి మీరు దూరం ఉండండి. అవి లోక సంబంధమైనవే.
లోకమును దాని ఆశయు గతించున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడట నిరంతరము నిలుస్తాడు. దేవుని పిల్లలారా, లోకంలో ఉన్న వారందరూ దేవుని పిల్లలే కదండి. మన సహోదరులే, మన సహోదరులే. కానీ ఈ 4 క్యారెక్టర్స్ ఉంటాయి కదండి, అటువంటి వారితో మీరు జాగ్రత్త. ఎప్పుడు లోకం గురించి ఆలోచించే వారితో మనం ఉన్నామనుకోండి, మన భక్తి కూడా సన్నగిలిపోతుంది. కనుక ఎట్టి విషయంలో ఎవరు మనలను మోసము చేయకుండా చూసుకోవాలి. ఈవెన్ రక్త సంబంధాలైనా సరే చాలా జాగ్రత్త. ఒకరు మనను భక్తిలో నుండి పడగొట్టాలని ఎవరైనా ప్రవర్తించినా వారు మనల్ని మోసం చేసేవారే. ఇక అంతకంటే ఎవిడెన్స్ ఇంకేం లేదండి. దేవుని పిల్లరా, చాలా జాగ్రత్త. భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదామండి. 7వ వచనం నుంచి మనం ఈ లోకానికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏది తీసుకుని పోలేము. ఈ మాట ఎప్పుడు ఉచ్చరిస్తున్నారు తెలుసండి? ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్తే అప్పుడు ఈయన ఫిలాసఫీ మాటలు చెప్తున్నారు. మరి ఈయన చేసేది ఏందో మరి. అంటే ఈయన వెళ్ళేటప్పుడు ఇంకొకరు వచ్చి ఫిలాసఫీ మాటలు మాట్లాడతారు. అయ్యో, ఈయన ఏమైనా వచ్చాడండి, లోకానికి తీసుకొచ్చాడండి, ఏమైనా తీసుకుని పోతున్నాడండి, మొలతాడు కూడా తెంపేసి తీసుకుని పోతున్నారండి. నువ్వు కూడా అంతే, నేను కూడా అంతే, ప్రతి ఒక్కరూ అంతే. బ్రతికుండగానే ఈ మాటకు అర్థము తెలిసి దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మనంత అదృష్టవంతులు ఇంకెవరున్నారు? చేతులు కాలిన తర్వాత గుడ్డ పడుకుని కంటే చేతులు కాలకంటే ముందే బహుజాగ్రత్త పడితే బాగుంటుంది. శరీరం కాలకుంటుంటుంది. మనం ఈ లోకానికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా ఏమంటున్నాడండి? అన్నము వస్త్రం. అన్న వస్త్రంలో ఏమొస్తుంది తెలుసండి? ఉండటానికి ఇల్లు వస్తుంది, తిరగడానికి బైక్ వస్తుంది, తిరగడానికి కారు వస్తుంది. అన్ని ఇంక్లూడ్ అన్నాడు దేవుడు. నీకు ఏ అవసరమో, ఏ సదుపాయం అవసరమో అవన్నీ ఇస్తాను ఆయన. అన్నం అనగానే బువ్వ, కట్టుకోవడానికి బట్ట, ఈ 2 అనుకోకండి. అన్ని ఇస్తాను. నీకు కావలసినవి ఏదో నాకు తెలుసు, నేను నీకు ఇస్తాను. అన్న వస్త్రములు కలిగిన వారై వాటితో తృప్తి పొంది ఇందుము అన్నాడు. ఇంక్లూడ్ నేను కూడా అలానే తృప్తి పొందాను. తిమోతి, నీవు కూడా అలానే తృప్తి పొందుటకు నేర్చుకోనన్నాడు. ఆ తర్వాత ధనవంతులగుటకు అపేక్షించువారు బాగుంటారు అన్నాడా? చెప్పాడు కదండి, ముందు చెప్పాడు. నాయన ఇది చాలు అన్నాడు. ఇది ప్రక్కన పెట్టి ధనవంతులు కావాలి అని మోసపోతున్నారు. ఈరోజు లక్కీ లాటరీలు తీస్తున్నారు, షేర్లు అమ్ముతున్నారు, కొంటున్నారు. ఆలోచించండి. తనకు అందని దాని గురించి ఆలోచించేవారు అందరూ మోసపోతారండి. వారు ఏమైపోతారట? శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. పడ్డ తర్వాత అట్టివట మనుషులను నష్టపరుస్తుంది, ఇంకా నాశనం చేస్తుంది, అందులో నిన్ను కప్పిస్తుంది. మొన్న ఆయన న్యూస్ వచ్చిందండి. ఆన్లైన్
ఆన్లైన్ ఇంట్రెస్ట్ మీద డబ్బులు తీసుకున్నాడు. చక్ర వడ్డీ, బారు వడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ మొత్తం పీకల్లోకి వచ్చేసింది. లైవ్లోనే ఊరేసుకొని నన్ను మమ్మీ డాడీ నన్ను క్షమించండి అని చచ్చిపోయాడు. ధనాపేక్ష, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నాడు. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి, ఇక దేవుడి నుండి తొలగిపోతారండి. చర్చికి రాడండి, దేవుడు పనిలో ఉండరండి. ధనం 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 ధనం. రూపాయినట 10 రూపాయలు చేయాలని చూస్తాడట. ఆ 10 రూపాయలనట 100 రూపాయలు చేయాలని చూస్తాడట. ఆ 100 రూపాయలను వీడు ఏం చేస్తాడో తెలుసండి? 1000 నుంచి 10,000, 10,000 నుంచి 1,00,000, 1,00,000 నుంచి 10 లక్షలు, 10 లక్షల నుంచి కోటి, కోటి నుంచి 10 కోట్లు, ఇంకా 10 కోట్ల నుంచి ఇంకా 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 నేను కప్పెడతాను. అప్పుడు నువ్వు సంపాదించినవన్నీ ఎవరి పాలగును? ఎవడు దారుంట పోయే దానయ్య పాలవుతుంది. అవసరమా? నోరుని కట్టుకుంటారండి కొందరైతే. ఇది ఎవరికి రంటే, నాన్న వెనుకొస్తున్నాడు వాడికి వాడికి, నువ్వేం తింటావు? పస్తులు ఉంటారు. చివరికి గంజి నీళ్ళు కూడా పోయారండి. ఆస్తిని పేరు చేసుకుంటారు, తన్ని తరమేస్తారు, అక్కడ వాకెట్లు పడుకోబెడతారండి. ఇదా ఇదా అంటే ఈ మాటలు ఎంత అర్థం ఉందండి. ధనాపేక్ష సమస్తం అన్నాడు. ఏటుచ్చే కీడునకు మూలం. దానిని ఆశించి కొందరు అన్నాడు, అందరు కాదు, విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పూడ్చుకుంటారు. కొందరు శరీర హత్య చేసుకుంటారు, కొందరు కాల్చుకుంటారు, కొందరు కాల్చబడతారు, కొందరు. చెప్తున్నాడు చూడండి, చెప్పేవారికి చెప్తున్నాడు చూడండి. ఈరోజండి కోట్లు దండుకుంటున్నారండి. ఎక్కడ చూసిన పెద్ద పెద్ద కోట్లండి. కానీ దేవుడు ఇదంతా విశ్వాసులకు చెప్పాము, నువ్వు విశ్వాసులకు చెప్పి నీవు జాగ్రత్త అంటూ ఏమంటారో తెలుసా? దైవజనుడా, దైవజనుడా నీవైతే వీటినట ముందు చెప్పిన మాటలన్నిటిని చెప్పడమే కాదు, ముందు నువ్వు విసర్జించు, ముందు నువ్వు వీటిని పాటించు. దైవజనుడా, నీవే మోసం చేస్తున్నావు. సాక్ష్యాలు చెప్తారు కదండి, దర్శనాలు చెప్తారు కదండి. నేను ఒకప్పుడు అనగనగనగనగన ఒక రాజు అన్నట్టుగా ఒకప్పుడు నేను సైకిల్ మీద ప్రయాణం చేసేవాడిని. ఇప్పుడు నేను చార్టర్డ్ ఫ్లైట్. ఏ అధినేత అయ్యావు నువ్వు? కోట్ల అధినేత అయ్యావు. నీకు అవసరమా? దైవజనుడికి అవసరం అండి, దైవజనుడికి అవసరం అండి. మరి ఆ దైవజనులందరూ తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవలేదా? అర్థం కాలేదా? అర్థమైనా అర్థం కానట్టుగా నటిస్తున్నారు. ఏంటి అంటే ఏం చెప్పాలండి, దేవుడు బ్లెస్సింగ్ అండి. రక్తం తాగుతున్నారండి ఈరోజు. రక్తం జనిగా దీనికి పడుతుంది కదండి, నీళ్ళలో పిక్కకు పడుతుందండి. పిక్కకు పట్టిన జనగ ఉబ్బుతుందండి. ఎంత పీలుస్తుంది, అంత పీలుస్తుంది. జనగని తీసి అక్కడ పాడేసిన తర్వాత మనుషులకు ఏమైపోతుంది తెలుసండి? నిరాశ నికృష్ట అయిపోతారండి, రక్తం అంతా అయిపోతుంది. ఈరోజు మనుషుల రక్తాలను పీల్చుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారండి. నిన్నెవరు మోసం చేస్తున్నారు మరి చెప్పండి? లోకరాజ్యములన్నిటి నావే, నేను నీకు ఇస్తాను,
సాష్టాంగపడింది. దైవజనుడు కూడా మోసం చేస్తుందండి. నిన్ను దేవుడు తలగానే ఉంచుతున్నాడు తప్ప తోకగా ఉంచానన్నాడు. ఆ మాటను తీసుకొని పెడుతున్నాడండి. పౌలు గారు తోకలో ఉన్నాడా తలలో ఉన్నాడు చెప్పండి? అపొస్తలులు తలలో ఉన్నారా తోకలో ఉన్నారా? యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? తోకలో ఉన్నాడా తలలో ఉన్నాడా? ఏం ఆలోచిస్తున్నారండి? అంటే దేవుని పిల్లారా, సర్వలోకమును మోసపుచ్చుచుని అన్నాడే అపవాదియు సాతాను ఘట సర్పం. దైవజనుని మోసం చేసింది అనుకోండి, కథం. ఈయనెవరు మోసం చేస్తాడు? ముందడున్న వాళ్ళను. దానికి పని ఈజీగా అయిపోతుందండి. పౌలు గారు కైసరును కొట్టాలనుకున్నాడండి. కైసరును నేను మార్చానా, ప్రజలందరూ మారిపోతారు. నేను కైసరు యుద్ధకు వెళ్ళి నేను చెప్పుకుంటాను నా బాధ ఏందో, మీ దగ్గర ఏంటని అన్నాడు. అగ్రిప్పారు అన్నాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుడుగా చేజూచున్నావు ఏంటి పౌలు? నేను క్రైస్తవుని అయిపోతే ప్రజలందరూ క్రైస్తవులు అయిపోతారు కదా. అబ్బా ఏమి తెలివయ్యా నీకు పౌలు గారు అన్నాడు. సాతాను కూడా ఏమన్నా తెలుసా? కొడితే దైవ జనులను కొట్టాలి. ఈ దైవాన్ని ఏం ప్రకటిస్తారు తెలుసా? అభిషేకం. ఇంకేంటి? దేవుని జీవన, గాడ్ బ్లెస్డ్. ఇంతేనండి. శరీరం కొరకే ఈపు సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నారు తప్ప పై సంబంధం వాటినంటే దేవునికి ఇష్టమైన వాటి గురించి, పరలోకం గురించి ఎవరు ఆలోచించట్లేదండి. ఎందుకు తెలుసా దేవుడు పిల్లారా? మనం ఈ లోకానికి ఏం తీసుకొని రాలేదు, తీసుకుని పోతాం. ఎవరు తెలుసా? విశ్వాసులు ఏం తీసుకెళ్తారు తెలుసా? మంచి పనులు మూట తీసుకొని వెళ్ళిపోతారు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇందులో ప్రయాసపడు. కోట్లు సంపాదించుకోవడం కాదు, మేడల మీద మేడలు కట్టుకోవడం కాదు, భూముల మీద భూములు కొనడం కాదు. ఆత్మను సంపాదిస్తున్నామంటున్నారు. ఎలా సంపాదిస్తున్నావు? ఒక్కడినైనా పరలోకాన్ని చేరుస్తావా? గుండె మీద చేతులు వేసుకొని చెప్పగలుగుతారండి ఎవరైనా? ఇలాంటి ఈ మాట కూడా అంటే బాధనేనండి. ప్రయాసపడము, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఇదండి సాక్ష్యం. బ్రదర్, నాలో ఉంది సాక్ష్యం. ఏ సాక్ష్యం? బోంద సాక్ష్యం, బోడి సాక్ష్యం. చెప్తారండి సాక్ష్యం. సైకిల్ దొక్కేవాడిని ఇప్పుడు నన్ను దేవుడు కారులోనే దింపుతున్నాడు. కారు వంకొని దింపితే అయిపోతుంది కదా. కారు వంకొని తిరుగుతూ దేవుడు దింపినట్టు అండి. ఒక మాట ఆలోచించు. మనుషులను కొల్లగొట్టావు, కారు తీసుకున్నావు, తిరుగుతున్నావు, మరలా దేవుని ఆశీర్వాదం ఎందుకు చెప్పుకుంటున్నావు? అందుకే ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా భక్తి విషయంలో ఎవరిని మనను మోసం చేయకుండా చూసుకోవాలి. డబ్బు గురించి చాలా జాగ్రత్త పడాలి. కనుక దేవుడు పిల్లరా, సేవకుడి ముందు తన శరీరాన్ని నలగగొట్టుకోవాలి. సేవకుడి ముందు డబ్బును ఆశించకూడదు. సేవకుడి ముందు విశ్వాసాన్ని, ప్రేమను, సాత్వికము ఇవన్నిటిని కనపరిస్తే సంఘము కూడా వీటన్నిటిని కనపరుస్తుంది. ఊహించుకుందామా? ఒక మాట చూద్దామా? చివరిగా కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 9వ అధ్యాయం 27. లోకంలో ఉన్నాను నేను కూడా, ఒకవేళ నా శరీరం నా మాట వినదు,
నన్ను నేను కాపాడుకోలేకపోతానన్న భయంతో ఏం చేస్తున్నాడటండి పౌలు గారు? 27వ వచనమండి, 9వ అధ్యాయం 27. గాలిని కొట్టినట్టు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయం 27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని పోదునేమో అని నన్ను నేను నా శరీరమును నలుగుగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను అన్నాడు. ప్రతి ఒక్క సేవకుడు తన శరీరాన్ని లోపరుచుకుంటే సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా లోపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుని పిల్లలారా, ఇంత క్లారిటీగా విన్న మాటలను ఎవ్వరును మనను వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటల చేత మోసపరచనీయకుండా మనం చూసుకోవాలి. దేవుడు ఆ బాధ్యత మన మీదనే పెట్టాడు తప్ప ఎవరైనా ప్రత్యేకంగా ఏం చేసి వచ్చి మనం తప్పు చేసినప్పుడు, మనం మోసపోయేటప్పుడు మనం అడ్డుగా ఇలా ఈడ్చేస్తారని అనుకోకూడదు. వాక్యం మన చేతుల్లో ఉంది. ఏది మంచి, ఏది చెడు, ఏది మంచి మార్గం, ఏది చెడు మార్గం, ఏది చీకటి, ఏది వెలుగు, ఏది అవిశ్వాసం, ఏది విశ్వాసం, ప్రతి ఒక్కటి బైబిల్లో దేవుడు పొందిపరిచి పెట్టాడండి. కనుక ప్రియులార, బైబిల్ చదవండి. బైబిల్ చదవడం రాకుంటే చదివించేటోళ్ళను చదివించుకోండి. కానీ ఎవరి చేతులు మోసపోకూడదని ఒక సేవకుడుగా మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని అభిమానించి ఈ 3 పార్టులుగా చెప్పడం జరిగింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలిగిన తండ్రి, ఈ ప్రేమలిగిన పాదములు కొందరం చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు నేర్పించారు. నేర్చుకున్న మేము ఎవరి చేతులు మేము మోసపోకూడదు. మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించండి. ఎంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని, ఆయుష్ని ఇవ్వండి. తరలి ఉంచిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మీ పిల్లల కుటుంబాలను, మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. సమస్తమును మీ పాసందుకు అప్పగించుకుంటాం. క్రీస్తు వారి అతి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి.